विश्वदिव्यनगरी सिंहासनाध्यासिनी अंकेलालितरामकृष्णचरिता बौद्धैर्जिनैर्मण्डिता आचार्यप्रवरैश्च नानकदयानन्दादिभिर्नन्दिता वन्दे भारतमातरं सुरवरां वात्सल्यपूर्णां धरां। భారతమాతను ప్రస్తుతించేటటువంటి శ్లోకం ఇది. మనం పుట్టిన నేలను మనం తల్లిగా భావిస్తూ నిత్యం భరతమాతను తలుచుకుంటూ ఆమెను స్తుతి చేస్తూ ఉంటాం. ఒక్క నేల తల్లినేనా? మనము తాగే నీటిని గంగమ్మగా, ఆవును గోమాతగా, భగవద్గీతను గీతామాతగా, ముంగిట్లో ఉన్నటువంటి తులసి మొక్కను తులసి మాతగా, అంటే ప్రతి అణువులో మాతృత్వాన్ని దర్శిస్తూనే ఉన్నాం. అది మన భారతదేశం యొక్క సనాతన సంస్కృతి. ఇందాక చూశారు, చక్కటి సాంప్రదాయమైనటువంటి నృత్య రీతులను ప్రదర్శించినటువంటి ఆ చిన్నారులకే కాదు, ఆ విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి వారి మాతృమూర్తులను కూడా మనం తప్పకుండా అభినందించాలి. మన కట్టు, మన బొట్టు, మన ఆహార్యం, మన ఆహారం, ప్రతి అణువులో భారతీయ సంస్కృతి ఉట్టి పడుతుంది అనంటే దాన్ని కాపాడే బాధ్యతను తల్లులు వారి భుజస్కంధాల మీద మోస్తున్నారు. కాబట్టే మన భరతమాత విశ్వగురు స్థానంలో నిలిచిందనేది ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. మనము శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి అనే లలితానామాలు పారాయణ చేస్తూ ఉంటారు. ఆ 3 పదాలు చాలు. శ్రీమాత జన్మనిస్తుంది అంటే సృష్టికర్త, శ్రీ మహారాజ్ని సింహాసనంలో కూర్చొని పరిపాలన చేస్తూ ఉంది, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటారు. అక్కడ సింహాసనం అనే దాన్ని సరైన వ్యుత్పత్త్యర్థం తీసుకున్నట్లయితే హింస అంటే లయం, సృష్టి స్థితి లయ 3 పనులు చేస్తున్నది ఎవరు అనంటే అమ్మవారే. మరి ఆ అమ్మకు ప్రతిరూపాలే ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులందరూ కూడా. మరి బ్రహ్మకే స్త్రీని సృష్టించడం చాలా పెద్ద సమస్య అయిపోయిందట. పురుషుణ్ణి ఒక్క రోజులో సృష్టించినటువంటి విధాత స్త్రీని సృష్టించడానికి 6 రోజుల సమయం తీసుకున్నాడట. అర్థం కాలేదంట. ఎందుకు అనంటే ఆమెకున్నటువంటి భావోద్వేగాలు. ఆమె సున్నితమని ఎప్పుడు అనుకోవద్దండి దయచేసి. ఆమె అబల కాదు, సబల. చూసేందుకు శారీరకంగా కోమలంగా ఉండొచ్చేమో కానీ మానసికంగా ఉక్కు సంకల్పంతో చాలా దృఢంగా ఉంటుంది. మీరు అనుకోవచ్చేమో ప్రతిదానికి కళ్ళు కాలువలు కట్టి కన్నీటిని వర్షిస్తుందని. ఆ బాధను దింపుకుంటుంది అంతే, కానీ మోస్తుంది. భూదేవికి ఉన్నంత సహనం, ఓర్పు ఆమెకు ఉన్నాయి కాబట్టే మొత్తం కుటుంబాన్ని ఆమె ఒంటి చేత్తో నడిపిస్తుంది. మనం చూడొచ్చు, ఎక్కడైనా ఒక భర్తను కోల్పోయినటువంటి స్త్రీ కుటుంబాన్నంతా పైకి తీసుకొని రావడం చూస్తుంటాం. కానీ భార్య లేనటువంటి కుటుంబాన్ని భర్త ఒంటి చేత్తో పైకి తీసుకురావాలంటే ఆయనకు అది అసాధ్యం. కాబట్టి మనం ఏ రకంగా చూసినా కూడా స్త్రీ ఎంత గొప్పదో ఇక్కడ చాలామంది మాతృమూర్తులు చిన్నారులు ఉన్నారు. కాబట్టి మీకు కొన్ని విశేషాలు చెప్తూ కొంతమంది మాతృమూర్తుల, నారీ శక్తుల పేర్లను మీతోనే చెప్పించే ప్రయత్నం చేస్తాను. మనం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని అనుకుంటూ ఉంటాం. వేదోక్తులు ఇవన్నీ కూడా. తొలి స్థానం ఇచ్చింది ఎవరికేనంటే తల్లికి. మరి ఎందుకు ఆ తల్లికి ఇచ్చారనంటే మనకు ఒక మాట ఉండనే ఉంది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. నిజానికి ప్రతి స్త్రీ కూడా ఒక దేవతనే. ఎందుకనేది మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. మనం ముఖ్యంగా త్రిమూర్తుల భార్యలను చూద్దాం. లక్ష్మీదేవి మనకు ఎక్కడ కనిపిస్తుంది? వైకుంఠంలో విష్ణువు యొక్క పాదసేవ చేస్తూ కనిపిస్తుంది. కొన్ని అన్యమతాలు విమర్శిస్తాయంట, అంటే మీ మతంలో స్త్రీ అంటే బానిసన అని. అది తప్పుడు అర్థం. ఆమె ఆ పాదసేవ చేస్తుంది కాబట్టే విష్ణువు ఆమెకు ఏం వరం ఇచ్చాడు, ఎక్కడ కొలువుంచుకున్నాడు ఆమెని? హృదయంలో. మనం ఆలయానికి వెళ్తే కూడా పాదాలు చూడాలని, పాదాలు తాకాలని, పాదాల దగ్గర రాలిన ఒక పువ్వు
పువ్వు తీసుకొని తల్లో పెట్టుకోవాలనో మనం ప్రయత్నం చేస్తుంటాం. లక్ష్మీదేవి విష్ణు పాదాలను ఆశ్రయించినందుకు ఆమెకి ఏకంగా తన హృదయంలో స్థానం ఇచ్చాడు. మరి బ్రహ్మదేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు తన భార్య అయిన సరస్వతిని అంటే వాక్కు నాలుక మీద కొలువుంచుకున్నాడు. మరి ఏకంగా పరమశివుడు తన శరీరంలో అర్ధ భాగాన్నే ఆమెకి ఇచ్చేశాడు. పార్వతీదేవి ఎంత గొప్పది అని అంటే క్షీరసాగర మథనంలో హాలాహలం పుట్టినప్పుడు ఎవరు మింగారు దాన్ని? శివుడు. మరి ఆమె వెళ్ళి అడ్డుకుందా? అయ్యయ్యో ఇది కాలకూట విషయము, నీకేమన్నా అయితే ఎట్లా అని అడ్డుకోలేదే. తన మాంగళ్యం మీద ఆమెకు అంత నమ్మకం కాబట్టే నా భర్తకు ఏమీ కాదు అని చెప్పి ఆ మంగళ గౌరి లోక కళ్యాణం కోసం తన భర్త విషాన్ని ఒక ఏదో పానీయంలాగా స్వీకరిస్తుంటే కూడా ఆమె చాలా ధైర్యంగా ఉంది. సరే, మనం ఈ త్రిమూర్తుల గురించి చెప్పుకున్నాం. ఇక ఈ త్రిమూర్తులకు మనం ప్రతిరూపాలని చెప్పుకున్నాం కాబట్టి స్త్రీని గురించి చెప్పేటప్పుడు చెప్తారు, వినా స్త్రీయ జననం నాస్తి, వినా స్త్రీయ గమనం నాస్తి, వినా స్త్రీయ జీవం నాస్తి, వినా స్త్రీయ సృష్టియేవ నాస్తి అని. స్త్రీ లేకపోతే అసలు ఈ ప్రకృతి లేదు, ఈ ప్రపంచమే లేదని చెప్తూనే అందుకే మన భారతదేశంలో మన సంస్కృతిలో ఎక్కడైనా మన స్త్రీల గురించి ప్రస్తావించేటప్పుడు పురుషుని కంటే ముందు స్త్రీనే ప్రస్తావిస్తారు. శ్రీమతి మరియు శ్రీ అని అంటారు, సీతారాములు అంటారు, రాధాకృష్ణులు అంటారు, లక్ష్మీనారాయణులు అంటారు. ఎక్కడికి వెళ్ళినా ముందు స్త్రీకే ప్రథమ స్థానం కల్పించి ఆమెకు దక్కాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఈ సంస్కృతి ఒక్క మన భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలో వివిధ ఏ పాశ్చాత్య దేశాలలో కూడా స్త్రీకి ఇంత గౌరవ స్థానం కల్పించడం మనం ఎక్కడా చూడం. అందుకే ఇదే భారతదేశం సకల సంపద నిలయం, ఇదో పుణ్య ప్రదేశం, ఇది దేవాలయం, ఇదే భారతదేశం. ప్రపంచమంతా ఒక ఇల్లు అయితే అందులో పూజ గది ఏది అంటే మన భారతదేశమే. అందుకే ముక్కోటి దేవతలు ఇక్కడ వెలసారు. ఇక్కడ రామాయణ, భారత, భాగవత, భగవద్గీత పుణ్య గ్రంథాలన్నీ ఇక్కడే పుట్టాయి. ఇంతటి పవిత్రమైన దేశంలో పుట్టాము అంటే మనం ఎన్ని జన్మల అదృష్టం చేసుకున్నామో మనకు అర్థమవుతుంది. మరి ఎక్కడ కూడా మీరు ఎప్పుడైనా కూడా ఇంట్లో వచ్చే చిన్న చిన్న సమస్యలకు, చికాకులకు ఎందుకన్నా ఆడజన్మనెత్తినానో అని మాత్రం మిమ్మల్ని మీరు కించపరుచుకొని తక్కువ చేసుకోవద్దండి. ఒక్కసారి మన ఇతిహాస పురాణ కావ్యాలలో ఉండే మహిళను ఒక్కొక్కరిని కొంచెం కొంచెం స్మరించుకుంటూ వెళ్ళిపోతాం, ఎక్కువసేపు చెప్పని వారిని. ముందుగా మనము పురాణాల విషయానికి వస్తే వేద జ్ఞానం, బ్రహ్మజ్ఞానం తెలిసినటువంటి గార్గి, మైత్రేయి, త్రిమూర్తులను పసిపిల్లలుగా చేసి లాలించినటువంటి ఒక తల్లి చెప్పారు ఎవరైనా? అనసూయ, మాతా అనసూయ. భర్త ప్రాణాలను వెనక్కి తెచ్చుకునే ప్రయత్నం చేసి విజయం సాధించి యమధర్మరాజునే అడ్డగించింది మరో మాత సతీ సావిత్రి. వీళ్ళందరి వారసులే కదా మనమంతా కూడా. తర్వాత రామాయణం జోలికి వద్దాం. వనవాసానికి వెళ్తున్నప్పుడు నియమం ప్రకారం వెళ్లాల్సింది రాముడే అయినా కూడా అన్నకు సేవ చేసుకునేందుకు బయలుదేరాడు లక్ష్మణ స్వామి. ఆ సమయంలో తల్లి అనుమతి తీసుకోవడానికి వెళ్తే సుమిత్ర ఏమని చెప్పింది? నీకెవ్వరు వనాలకు వెళ్ళమని చెప్పలేదు, నువ్వెందుకు వెళ్తావు, చక్కగా ఊర్లతో కాపురం చేసుకోమని చెప్పింది ఆమె. అన్నా వదినల్లో తల్లిదండ్రులను చూసుకొని వారికి అమ్మానాన్నలకు సేవ చేసినంత గొప్ప సేవ చేయమని చెప్పినందుకే లక్ష్మణుడికి సౌమిత్రి అనే పేరు చిరస్థాయిగా నిలబడిపోయింది. కాబట్టి సుమిత్ర చాలా గొప్పది. మరి ఊర్మిళ, సీతమ్మ వెళ్తుంది రాముని వెంట, ఊర్మిళ నేను కూడా వస్తాననింది. కానీ ఆమెకు ఒక పని చెప్పాడు లక్ష్మణుడు. ఏం పని? నిద్రించడం. 14 ఏళ్ళు నిద్రించడం అంత సులభమైన విషయమా? తన నిద్ర, భర్త నిద్ర కూడా స్వీకరించి ఆమె కూడా త్యాగం చేసింది. ఇంకా సీతమ్మైన భర్త చెంత ఉంది, కానీ ఊర్మిళ భర్తకు 14 సంవత్సరాలు దూరమైందంటే ఆమె త్యాగం చేసిందా లేదా? చేసింది కదా. మరి సీతమ్మ ఎలాగ భావించింది? రాముడు ఎక్కడ ఉంటే అదే అయోధ్య అని చెప్పి అడవిని అయోధ్యగా మలుచుకొని కష్టమో నష్టమో 14 ఏళ్ళు భర్తను విడనాడకుండా వెళ్ళింది. మరి అపహరణకు గురై లంకలో బందీగా ఉన్నప్పుడు 10 తలల రావణాసురుడు వచ్చి ఎదురుగా నిలబడి 2 నెలల గడువిస్తున్నాను, వివాహానికి నిర్ణయం తెలపమని చెప్పి బెదిరిస్తున్నప్పుడు బెదిరిపోయిందా? వణికిపోయిందా? ఏం చేసింది ఆమె? ఒక చిన్న గడ్డి పరకను పట్టుకొని
నా దృష్టిలో నువ్వు వింతే అన్నట్టుగా చీత్కారంగా మాట్లాడింది. కానీ సీతమ్మ ఏమి అదరలేదు, బెదరలేదు. నరకాసురుని వధించింది ఎవరు? సత్యభామ. మరి అసుర సంహారం చేసేంత శక్తియుక్తులు నా భారత స్త్రీకి ఉన్నప్పుడు ఎందుకు ఈ కాలం అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకోవడము, బెదిరిపోవడము, ప్రతిదానికి బెబ్బేలెత్తిపోవడము, కంటికి మింటికి ఏకదాటిగా ఏడవడము, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మానసిక స్థైర్యం రాను రాను లోపిస్తూ వస్తుంది. ఎక్కడ లోపం ఉంది అన్నప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం, కుటుంబమే మూలము, కుటుంబమే మూలం అని చెప్పి. ఇదే రామాయణంలో రాముల వారే స్వయంగా చెప్తారు. వనవాసం ముగించుకొని అయోధ్యలో అడుగు పెడుతున్న సమయంలో తమ్ముడు భరతుడు ఇంతకాలం పాదుకలు పెట్టాడు సింహాసనం మీద. అవి తీసుకొచ్చి అన్న కాళ్ళకు తొడుగుతూ ఉంటే, లక్ష్మణుడు చేయి పట్టుకొని పుష్పక విమానం నుంచి దింపుతూ ఉంటే, శత్రుఘ్నుడు చక్రం పట్టుకొని ఉంటే చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారంట ఇద్దరు వ్యక్తులు. ఎవరు ఆ ఇద్దరు అంటే ఒకరు సుగ్రీవుడు, మరొకరు విభీషణుడు. ఎందుకు వాళ్ళు ఏడుస్తున్నారనంటే, అయ్యో ఇంత మంచి అన్నదమ్ముల బంధం మాకు లేదే, మేము స్వయంగా మా అన్నలను పోగొట్టుకున్నామని వాళ్ళని తలుచుకొని సుగ్రీవుడు, రావణుని తలుచుకొని విభీషణుడు ఏడుస్తున్నారట. అప్పుడు వచ్చి చెప్పారట, అయ్యా నీకు ఎంత మంచి సోదర బంధం ఉంది, మాకు లేదని చెప్పి. ఒక్కటే మాట అన్నాడు, మేమిలా కలిసిమెలిసి ఉండడానికి కారణం మా గొప్పతనం కాదు, మా ఇంట అడుగు పెట్టిన లక్ష్ముల్లాంటి కోడళ్ళు. ఎవరు? సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి. నలుగురు తోడి కోడళ్ళు కలిసికట్టుగా ఉన్నందుకే మేము కలిసికట్టుగా ఉన్నాము. కాబట్టి ఈ గొప్పతనం మా మాతృమూర్తులని చెప్పి. కాబట్టి కుటుంబం నిలబడాలన్నా స్త్రీనే, ఒక కుటుంబం పడిపోవాలన్నా స్త్రీనే. మరి ఎందుకు రాను రాను వికృత భావజాలం మనం పేపర్స్ లో చూస్తున్నాం. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినటువంటి భార్య, అక్రమ సంబంధం యొక్క అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త. ఎందుకు ఇటువంటి దారుణాలు రాను రాను వింటున్నాము? ఎక్కడ లోపం జరుగుతుంది అని అంటే, మనం చూస్తున్న టీవీ సీరియల్స్, మనం చూస్తున్న సినిమాలు, మన చేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్. అంటే ఇవన్నీ నిషేధించాలంటే అవసరం లేదు. ప్రతి దాంట్లో మంచి చెడు ఉంటుంది. మంచిని ఎంపిక చేసుకోవడం నీ విఘ్నతను బట్టి ఉంది. టీవీలో ఎలాంటివి చూడాలి, ఎలాంటివి చూడకూడదు అన్నది నీ నిర్ణయం. మంచి మంచి కార్యక్రమాలు వస్తుంటాయి విజ్ఞానాన్ని పెంపొందించేవి. తల్లి చూస్తే తల్లితో పాటు పిల్లలు చూస్తారు. కాబట్టి మంచి వైపు నడిపించే బాధ్యత ముఖ్యంగా తల్లిదే. నేటి తరాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత తల్లులదే ఉంది. ముఖ్యంగా మనం ఈ రోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్య లవ్ జిహాద్ అనే పేరుతో అమ్మాయిలు మాయమైపోతున్నారు. మాయమైపోయినటువంటి అమ్మాయిలు ఏమైపోతున్నారో తెలియనటువంటి అయోమయ పరిస్థితి. చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయింది హిందూ సమాజం. దయచేసి ముఖ్యంగా తల్లులు చేయవలసిన పని ఏమంటే, ఒక్క సంతానమనో, ఉండేది మాకు ఇద్దరే అనో అతి గారాభం చేసి అడిగిన వల్ల కొనిచ్చి, ఖరీదైన సెల్ ఫోన్లు వాళ్ళ చేతికిచ్చి, ఇంటర్నెట్ సౌకర్యం ఇచ్చి, ఏం చూస్తున్నారో ఏం నేర్చుకుంటున్నారో తెలియని గందరగోళంలో వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో, ఆ ఫేస్బుక్ ఏమో, ఇన్స్టాగ్రామ్ ఏమో, ముక్కు ముఖం తెలియని అపరిచితులతో స్నేహం చేసి ప్రేమ అనే వలలో పడిపోయి ఆ తర్వాత వాళ్ళ జీవితాలు ఎంత సర్వనాశనం అయిపోతున్నాయో, అంతా అయిపోయిన తర్వాత ఏడిస్తే లాభమేం లేదు. ఇప్పుడే మనం కళ్ళు తెరవాలి. వాళ్ళ కంట ఒక నిఘా పెట్టాలి. అంటే మా పిల్లలు చాలా మంచి వాళ్ళు, మా పాప నిప్పు లాంటిది, ఇదంతా కాదు, నిప్పే, కానీ బుగ్గి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లులదే. కాబట్టి ఈ కాలం పిల్లలకు మనము చాలా నేర్పించాలి. అంటే ఎంతమంది లేరు, చాలా మంది ఉన్నారు. అత్యున్నతమైన ఒక పోలీస్ అధికారి, తొలి పోలీస్ అధికారి ఎవరమ్మా? కిరణ్ బేడి. అంతరిక్షంలో 9 నెలలు ఉండి వచ్చింది ఈ మధ్యనే. ఒక వ్యోమగామి సునీత విలియమ్స్. వీళ్ళందరి పేర్లు చెప్పాలి. ఈ మధ్యనే సరిహద్దులో నువ్వు హిందువా అని అడిగి మరీ కాల్చి చంపారే, వాళ్ళందరినీ మట్టు పెట్టడానికి మన ప్రియతమ ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ అని నిర్వహిస్తే దాన్ని నడిపినటువంటి మహిళామూర్తులు 2 ఉన్నారు. వ్యోమికా సింగ్, సోఫియా కురేషి. ఆ 2 మాతృమూర్తులు దిగ్విజయంగా శత్రువులను సమూలంగా నాశనం చేశారు. ఈ మధ్యనే క్రికెట్ క్రీడల్లో కూడా మహిళా జట్టు వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అంతేకాదు అంధ మహిళా క్రికెట్లో కూడా మనం విజయం సాధించాం. అంటే ఇటువంటివన్నీ చూస్తున్నప్పుడు మనకు ఒక ఉత్తేజం, చైతన్యం కలుగుతూ ఉంటాయి. అయితే ఇది నాణానికి ఒకవైపు మాత్రమే.
మరొక వైపు మనం ఏ ప్రమాదంలో ఉన్నామో కళ్ళు తెరిచి చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒక ఆధునిక యువతి గురించి మీకు చెప్తాను. అరుణిమ, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి అమ్మాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో రైల్లో వెళ్తూ ఉంది. దొంగలు పడ్డారు ఆమె బిడ్డలోకి. మెడలో తల్లి బహూకరించినటువంటి ఒక గొలుసుంది. తల్లి మరణించింది, అది చివరి జ్ఞాపకం. దాన్ని దొంగిలించే క్రమంలో ఆ గొలుసును తల్లి జ్ఞాపకంగా కాపాడుకోవడానికి పెనుగులాడింది. ఆ దొంగలు తోసేశారు. పెట్టెలోంచి బయటపడింది. ఆ పడడం ఆమె కాలు మరొక రైల్వే పట్టాల మీద పడినప్పుడు అనుకోకుండా వచ్చినటువంటి రైలు ఆ కాలును ఛిద్రం చేసేసింది. కదలలేని స్థితిలో ఒక రాత్రంతా అలా పడిపోయింది. ఆ కాలు తెగిపోయింది, అక్కడికి కదలలేదు, ఎవరు చూడలేదు. తెల్లవారే లోపల ఒక 40 దాకా రైలు వెళ్ళిపోతూనే ఉన్నాయి ఆ ఛిద్రమైన కాలు మీదనే. తర్వాత ఎప్పుడో చూశారు, ఆమెను తీసుకెళ్లారు హాస్టల్కి. కాలు కోసేసినారు. ఇప్పుడు ఆమెకి కాలు లేదు. మరి ఏంటి, ఆమె జీవితం ముగిసిపోయిందా? హాస్పిటల్లో ఎదురుగా చూసిందంట గోడ మీద మంచు పర్వతం కనిపించింది. ఒక నిర్ణయం తీసుకుంది, నేను ఎప్పుడైనా సరే ఆ ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కుతానని. 2 కాళ్ళున్న వాళ్ళు ఎక్కడమే గొప్ప విషయం. ఒక్క కాలుతో ఎక్కడానికి ఆమె నిర్ణయం తీసుకుంది. దానికి తగిన శిక్షణ తీసుకుంది. అందరూ అన్నారు, నీ వల్ల కాదు, పడిపోతావు, చచ్చిపోతావు అని చెప్పి. అయినా అదరలేదు, బెదరలేదు, ఎక్కింది. ఎక్కడి వరకు ఎక్కింది? ఒక డెత్ పాయింట్ అని ఉంటుంది. అంటే దాదాపు అక్కడ వరకు చేరిన తర్వాత చనిపోతారు. అక్కడ ఎంతమందో చనిపోయి పడున్నారు. వాళ్ళని కిందికి తీసుకొచ్చేటటువంటి మార్గం లేక, ఏమంటే మంచులో కాబట్టి అవి కుళ్ళిపోవు, అలా పడున్నాయి. ఒక్క క్షణం భయం వేసింది ఆమెకి ఆ శవాలన్నీ చూసేసరికి. అయినా ఊపిరి తీసుకుంది, వెళ్ళిపోయింది, శిఖరాన్ని చేరింది. అయితే ఆమె కోరిక ఏంటంటే ఎక్కినట్టుగా ఒక ఫోటో తీసుకోవాలి. కానీ ఆమె వీపుకున్న ఆక్సిజన్ అయిపోవచ్చింది. ఆమెకు ట్రైనింగ్ ఇచ్చిన కోచ్ చెప్తున్నాడు, నువ్వు వెంటనే దిగకపోతే ఆక్సిజన్ అందక చచ్చిపోతావని. మరి నేను ప్రపంచానికి ఎట్లా చాటాలి? నేను ఇక్కడ వరకు ఎక్కానని ఎలా నిరూపించాలి? నేను చెప్పిన నమ్మరు ఎవరు. ఒక కాలుతో నువ్వు ఎక్కడ ఎక్కింటావులే. కాబట్టి నేను ఎలాగైనా సరే ఫోటో తీసుకుంటాను, నేను చచ్చిపోయినా పర్వాలేదని ఫోటో తీసుకుంది, వీడియో తీసుకుంది. ఆక్సిజన్ అయిపోయింది, అలానే దిగొచ్చింది, డెత్ పాయింట్ వరకు చేరుకుంది. ఇక అనుకుంది, ఇంకా నేను చనిపోతాను ఇక్కడే. సరే ఎక్కాం కదా, కోరిక నెరవేరింది, చనిపోతే పర్వాలేదని. అప్పుడే ఆమెకు ఒక ఐడియా వచ్చింది. అక్కడ చనిపోయి పడున్న వాళ్ళ వీపుల దగ్గర కొన్ని ఆక్సిజన్ సిలిండర్లు కనిపించింది. వెంటనే అది తీసుకొని తను తగిలించుకుంది, ఊపిరందింది, దిగొచ్చింది. అంటే ఒక పట్టుదల ఉంటే, ఒక ఆత్మస్థైర్యం ఉంటే మహిళలు సాధించలేనిది ఏదీ లేదని చెప్పడం కోసమే ఈమె కథ చెప్పారు. మనం ఎంతమందిని స్ఫూర్తిగా తీసుకోవచ్చు? ఒక ఝాన్సీ రాణి వీపుకు బిడ్డను కట్టుకొని యుద్ధం చేసింది. పురుష రూపం దాల్చి కాకతీయ సామ్రాజ్యాన్ని రుద్రమ కాపాడింది. ఒక అహల్యాబాయ్ హోల్కర్ తన కుటుంబ వ్యక్తులందరినీ కూడా విధి బలి చేసుకుంటే, అంటే కాలక్రమంలో అందరూ చనిపోతే ఒంటరిగా మిగిలిన ఎన్ని దేవాలయాలను పునర్నిర్మాణం చేసిందా. ఒక శివాజీ తయారయ్యాడంటే జిజియాబాయ్, ఒక వివేకానందుడు తయారయ్యాడంటే భువనేశ్వరి, ఒక భగత్ సింగ్ ప్రాణాలు ఇచ్చాడంటే విద్యావతి. ఇంతమంది లేరా? చూస్తున్నాం ఆధునిక కాలంలో వృద్ధాప్యంలో ఉన్నటువంటి అమ్మలను నిరాదరించడం చూస్తున్నాం. కొడుతున్నారు, రోడ్డున పడేస్తున్నారు, అనాథాశ్రమాలలో వదిలేస్తున్నారు. ఏమిటి ఘోరం? ఒకసారి మనం చూసుకుందాం వెనక్కి తిరిగి. ఆదిశంకర్లు సన్యాసం స్వీకరించినా కూడా ఆర్యాంబకు మాట ఇచ్చినందుకు ఆమె అంతిమ గడియల్లో తిరిగి వచ్చాడు, దగ్గరున్నాడు, ఆమె మరణక్షోభం తీర్చాడు. ఆమె కృష్ణుడంటే ప్రాణం. ఒక్కసారి భాగవతం అంతా దర్శింపజేశాడు. తానే స్వయంగా కాలడిలో అంత్యక్రియలు చేశాడు. ఎవరు రాలేదు సహాయం చేయడానికి. ఆదిశంకరుల వారి తల్లికి తన బాధ్యత నెరవేర్చాడు. స్వామి రమణ మహర్షి, అమ్మ పేరు అలగమ్మ, తన సన్యాసి, మౌనాన్ని ఆశ్రయించాడు. కానీ వృద్ధాప్యంలో తల్లి తన దగ్గరే పెట్టుకున్నాడు. ఆమె బాధ్యతలన్నీ తనే చూసుకున్నాడు. మరణక్షణంలో ఆమె పడుతున్న యాతనంతా తీసేసి ఆమెకు మళ్ళీ జన్మించే అవసరం లేకుండా స్వామి రామకృష్ణ పరమహంస సాక్షాత్ జగన్మాతను భార్యలో చూశాడు, శారదామాతను. అంటే ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆధునిక కాలంలో మనం గుర్తు తెచ్చుకోవాల్సిన మరొక గొప్ప తల్లి ఎవరంటే హీరా బెన్.